శ్వేత మూడవ భాగం. దివి నుండి భువికి దేవతలు వెన్నెల పాలను గుమ్మరించేస్తున్నారు. చిరుగాలి చెక్కిలిగింతలకు చెట్ల ఆకులు పకపకలాడుతున్నాయి. పృథ్వీ పైన సమస్త ప్రాణులు చల్లని వెన్నెల కౌగిట్లో సేద తీర్చుకుంటున్నాయి. అప్పుడే ఇంట్లోకొచ్చిన శంకర్రావు మెట్లెక్కిపోతున్న కామాక్షమ్మను చూసి మంచినీళ్ళు అడగబోయి మానుకున్నాడు. ఎదురుగా ఖాళీగా ఉన్న శ్వేత గదికేసి 2 నిమిషాలు చూశాడు. తర్వాత చొక్కా విప్పి కొక్కానికున్న మేకుకు తగిలించి ఫ్యాన్ వేసి మంచం మీద వాలాడు. కిటికీలో నుండి చందమామ చల్లగా నవ్వుతూ పలకరించాడు. చెప్పలేని ఒంటరితనం ఆవహించింది శంకర్రావును. తానెవ్వరికీ లేడు, తనకెవ్వరూ లేరు. ఈ ప్రశాంత వాతావరణంలో సుగంధం 4 దిక్కులా వ్యాపించినట్లు మత్తుగా మెత్తగా పాడే పాటలు శంకర్రావుకు ఫ్యాన్ చేసే చిరుచప్పుడును తప్పించుకొని వినబడింది. శంకర్రావుకు మనసులో లేదు. ఆ పాట చనిపోయిన తన ఆత్మను ఎవరా మేలుకొలిపేది? ఏనాటి పాట అది? పాట ఈ ఇంట్లోనే మేడ మీద నుండి వినవస్తోంది. ఆ గొంతు రఘుదన్న మాట. ఏమో, రఘు స్నేహితులు ఎవరైనా వచ్చారేమో. రఘు ఇంత బాగా పాడతాడా? ఈ అర్ధరాత్రి సమస్త ప్రపంచాన్ని వెల్లువలా ముంచెత్తుతున్న ఈ గానవాహిని ఎక్కడిది? చిరునవ్వులు చిందించుచు మురళిని మ్రోయించగానే ఎదర నిదురబోవు వలుపు పడగ విప్పిన నర్తించును. ఈ పదం గుర్తుకొచ్చి శంకర్రావు మనసు విలవిలలాడింది. యాంత్రికంగా శంకర్రావు మెట్లెక్కి పైకి పోయాడు. ఆ మెట్లెక్కి ఎన్నాళ్ళయిందో కాదు ఎన్నేళ్లయిందో. బాల్కనీలో ఈజీ చైర్లో తల కింద 2 చేతులు పెట్టుకుని చంద్రుడిని చూస్తూ పాట పాడుతున్నాడు రఘు. ఎవరది? రఘు ప్రశ్న శంకర్రావుకు వినబడనే లేదు. మల్లెపూల సువాసనలాగా ఆ పాట ఇంకా మనసులో మెదులుతూనే ఉంది. ఎవరది? రఘు మళ్ళీ అడిగాడు. శంకర్రావుకు స్పృహ వచ్చింది. నేన్రా, మీ నాన్నను. ఓహో, ఆశ్చర్యపోలేదు శంకర్రావు. తండ్రి కొడుకుల మధ్య గల అనుబంధం అంతకంటే పెరగనివ్వలేదు తాను. సంకోచాన్ని చంపుకుని అడిగాడు శంకర్రావు. ఆ పాట ఎక్కడిదిరా? పాట? ఏం పాట? అదే ఇప్పుడు నువ్వు పాడింది. నువ్వు కాదా ఇప్పుడు పాడింది? ఓహో అదా, నేనే పాడాను నిర్లిప్తంగా అన్నాడు రఘు. ఆ నిర్లిప్తత గుండెను కోస్తున్నది. ఆ పాట ఎక్కడిదిరా? ఏదో పిచ్చి పాట. ఎక్కడిదో కనబడితే తోచక పాడుకుంటున్నాను. ఆ పాట పిచ్చిపాట? మూర్ఖుడా, దాని విలువ నీకేం తెలుసురా? నా ప్రాణమంతా ఆ పాటలో ఉంది. ఎక్కడ కనబడింది? నీ దగ్గరనే ఉందా ఆ పాట? శంకర్రావు గొంతుకలో ఎంతో ఆతృత. శ్వేతగారి మామయ్య దగ్గర ఉండింది. ఆవిడ తల్లిగారి పాటలట అది. ఆవిడ చనిపోతూ ఈ పాట ఇంకా ఏదో జయరాం గారి చేతికిచ్చి చనిపోయిందట. జయరాం గారు చనిపోతూ ఇవన్నీ శ్వేతకిచ్చారు. ఆవిడ ఈ పాట ఉన్న కాగితాన్ని పనికిరాదని అవతల పారేశారు. పాట బాగున్నట్లు కనబడితే నేనే దాన్ని తీసి దాచాను అన్నాడు రఘు. ఆవిడ తల్లిగారి పాటట. శంకర్రావుకు ఆ ఒక్క మాటే చెవిన పడింది. ఆ పాట షమీంది, శ్వేత తల్లిది. షమీం? ఏనాటి షమీం? షమీం శ్వేత తల్లి. ఎంతో నిగ్రహంతో పడిపోకుండా మెట్లు దిగి గదిలోకి వెళ్ళిపోయాడు శంకర్రావు. ఎదురుగా ఉన్న మంచం మీద వాలిపోయాడు. కళ్ళల్లో నుండి నీరు ధార కడుతున్నది. పైన పాట మళ్ళీ మొదలైంది. మెరుపు చూపు తూపులలో ఉరుముల భీషణ ఘోషతో మురిపింతువు వెరపింతువు మరువలేను నిన్ను చెలి ఎవరోహో నువ్వు ఎవరోహో పచ్చని పచ్చిక సయ్యల నెచ్చగా సైనించు నాకు పారిజాత సుమదళాల పరిమళించు పానుపేల క్షణమైనా నిన్ను విడిచి మనగలనా మనోహరి ఎవరోహో నీ చల్లని ఒడి హాయిగా నిద్రింపగా నీవే చెలిగా సెలవాయిక రాగమయ్యి సెలవాయిక మనోహరి. రాత్రంతా అదే పాట 4 దిక్కులకు కొట్టుకుని మళ్ళీ శంకర్రావు మనసులో సుడు తిరిగింది. మరునాడు ఆదివారం కావటం తను చేసుకున్న పుణ్యమని భావించాడు శంకర్రావు. శ్వేత కాఫీ తయారు చేసుకుంటున్నది. సుడిగాలిలో వచ్చిన శంకర్రావుని చూసి, రండి సార్, పొద్దున్నే వచ్చారే ఇటు అంటూ అతి సహజంగా ఆహ్వానించింది. శ్వేత, అది పిలుపు కాదు, ఆక్రోశం. ఏమిటి సార్, ఇవాళ ఏదో ఒక మాదిరిగా ఉన్నారు? కాఫీ కలుపుతూ అడిగింది శ్వేత. నా ఇంటి నుండి ఎందుకు వచ్చావమ్మా? అరే, అది మీ ఇల్లా? కామాక్షమ్మ గారి ఇల్లు కాదు అది. అయినా ఎన్నాళ్ళు అక్కడ ఉండటం? మీరు మామయ్య స్నేహితులైనంత మాత్రాన నేను ఎల్లకాలం మీ ఇంట్లో తింటూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి?
నా ఇంట్లో నేనుంటే నాకు స్వేచ్ఛ. మామయ్య బతికున్నప్పుడు వేరే సంగతి. ఆయన పోయిన తర్వాత కూడా మీ ఇంట్లోనే పడి తినడం అంటే నాకు ఇష్టం లేదు. పరాయి ఇంట్లో పరమాన్నం తినటం కన్నా సొంత ఇంట్లో కలో గంజో తాగి ఉండటం మేలు. శ్వేత మాటలకు పంజరంలోని పక్షిలాగా కొట్టుకుంది శంకర్రావు మనసు. నిజమే తల్లి, అది నా ఇల్లు కాదు, కాముడిదే. నేను వేరే ఇల్లు తీసుకుంటాను, అందులో ఇద్దరం ఉందాం అన్నాడు. ఏం మాట్లాడుతున్నది అతనికే సరిగ్గా తెలియటం లేదు. నవ్వింది శ్వేత. మీరు మాత్రం మగవాళ్ళు కాదా? మీతో ఉంటే మాత్రం తప్పు పట్టరు. ఏదో నా మీద అభిమానం కొద్దీ అంటున్నారు కానీ మీ బిడ్డలను చెల్లెల్ని విడిచి మీరు మాత్రం ఎందుకు వస్తారు అంది నెమ్మదిగా. హలో శ్వేత, చూసారా, తెల్లవారేసరికి మీ సమక్షంలో హాజరయ్యాను. లోపలికి అడుగుపెట్టిన రఘు శంకర్రావును చూసి గతుక్కుమన్నట్లు ముఖం పెట్టాడు. శ్వేత ముఖం విప్పారింది. రండి రండి, మీ నాన్నగారు కూడా వచ్చారు. మీ కాఫీ వారికి ఇచ్చాను. మరి మీకెట్లా కొంటగా అడిగింది శ్వేత. తండ్రి పట్ల పెద్ద భక్తి ప్రదర్శించలేదు రఘు. స్టూల్ లాక్కుని కూర్చుంటూ, ఏం పర్వాలేదులే, నీ కాఫీలో 50-50, అదే మహాభాగ్యం ఈ దీనుడికి అన్నాడు నాటకాల రాయుడిలాగా. నవ్వుతూ తను తాగబోయే కాఫీలో నుండి సగం ఇంకో గ్లాసులో పోసి ఇచ్చింది శ్వేత. ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నాయి శంకర్రావుకి. ఎందుకొచ్చావురా రఘు, ఇక్కడ పనేమిటి నీకు కటువగా అడిగాడు శంకర్రావు. కలవరపడినట్లు కనబడలేదు రఘు. మీరెందుకొచ్చారు ఇంత పొద్దున? మీరెందుకొచ్చారో నేను అందుకే వచ్చాను, చూసిపోదామని అన్నాడు తాపీగా కాఫీ విలాసంగా తాగుతూ. శ్వేత ముందర రఘు ఇలా మాట్లాడేసరికి శంకర్రావుకు మతిపోయినట్లయింది. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల దగ్గరకు ఇంత పొద్దున్నే రావాల్సిన పనేముందిరా? నీ ఉద్యోగం సంగతి, ప్రాక్టీస్ పెట్టడం సంగతి ఏమైంది? ఆశ్చర్యపడినట్లు ముఖం పెట్టాడు రఘు. పొద్దున్నే ఆడపిల్ల దగ్గరకి మీరెందుకు వచ్చారు? వయస్సు మళ్ళని మీరే వస్తే నేను రావడంలో తప్పేమిటి? నిజం చెప్పాలంటే మీకంటే ఒక అడుగు వెనకే వచ్చాను నేను. నా ఉద్యోగం ప్రాక్టీస్ సంగతి మీకెందుకు? ఎదురు ప్రశ్న వేశాడు రఘు. కోపంతో అవమానంతో శంకర్రావు ముఖం కందిపోయింది. వెడుతున్నానని శ్వేతతో చెప్పకుండా చెప్పులు తొడుక్కుని వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు రఘు. ఈ ప్రకారంగా ప్రవర్తించితే మన ప్లాన్ ఫలిస్తుందనే మీకు నమ్మకం ఉందా అని అడిగాడు శ్వేతను. నాకు తెలియదు, ఫలితం కోసం నేను ఎదురు చూడటం లేదు. నా మనసులో రేగిన మంట కొంతవరకు చల్లారుతుందేమోనని ఇట్లా చేస్తున్నాను. మీరు, సోమేశ్వరి, కాముడత్త గారు అంతా ఒప్పుకున్న ప్లానేగా ఇది. అంతా పూర్తిగా సహకరిస్తామని మాట ఇచ్చిన తర్వాతేగా ఈ నాటకం మొదలుపెట్టింది. మొదట్లోనే అనుమానాలొద్దు, చూద్దాం దీని ఫలితాలు ఎట్లా ఉంటాయో ఆలోచిస్తూ అంది శ్వేత. మన ఈ నాటకంలోనే 4-5 రోజుల్లో ఇంకో కొత్త పాత్ర ప్రవేశించబోతున్నది శ్వేత గారు. తెలుసు, కాముడత్త గారు చెప్పారు. వాళ్ళ అబ్బాయి వస్తున్నానని రాశారట. ఆయన సహకారం కూడా మనకుంటుందా? తప్పకుంటుంది. మురళి బావ వచ్చిన తర్వాతే అసలు నాటకం రక్తి కడుతుంది. బావ నాకు పోటీదారుగా వ్యవహరించాలని ఆదేశం రావచ్చు బహుశా నవ్వుతూ అన్నాడు రఘు. రఘు, నాటకం ముదిరి మీ బావ మురళి గారు నిజంగా నన్ను ఇష్టపడితే అంటే మీరు సోముకు పోటీదారుగా తయారు కావచ్చన్నమాట. జీవితంలో ఒకసారి దెబ్బతిన్న వాళ్ళు ఇంకోళ్ళ జీవితం మీద దెబ్బతీయరని నా ఊహ. తర్వాత జరిగేదేదో ఎట్లాగూ జరిగి తీరుతుందిలే అని ఒక మొండి నమ్మకం. ఒక పని తలపెట్టిన తర్వాత దానిని పూర్తి చేయడం మన విద్యుక్త ధర్మం. అది మంచిదా కాదా అని ముందే ఆలోచించి ఉండవలసింది. ఏమంటారు రఘు? మనమంతా చిన్నతనం నుండి ఒకే ఇంట్లో పెరిగి ఉంటే ఎంత బాగుండేది. ఎంతో సరదాగా హాయిగా నవ్వుల మధ్య గడిచి ఉండేది మన బాల్యం. నిజమే, కానీ అట్లా జరగలేదుగా. సైంటిస్టులు ఎన్నో కనిపెడుతున్నారు కానీ గతాన్ని మళ్ళీ వర్తమానంగా మార్చే ప్రక్రియ మాత్రం కనిపెట్టలేకపోయారు. నాటకంలో మొదటి అంకం బాగానే రక్తి కట్టినట్లుంది. అన్నట్లు మర్చిపోయాను, ప్రేమ ఏది అని అడిగాడు రఘు చుట్టూ చూస్తూ. స్నానం చేస్తున్నదో ఏమో, స్నానానికి పోతే గంటకి కానీ బయటికి రాదు. నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత సోమేశ్వరికి ప్రేమకు జడవేసే పని తగ్గింది అంది శ్వేత. సోమేశ్వరి అన్న మాటను పలికినప్పుడు శ్వేత గొంతులో ఆప్యాయత తొణికిసలాడింది. ఆ ఆప్యాయతకు కరిగిపోయాడు రఘు. నారాయణరావు గారి ఇంటి ఆవరణలో పున్నాగ చెట్టు బాగా పూచినట్లుంది. పున్నాగ పూల వాసన గుప్పున కొట్టింది. ఆంటీ, జడ జడ సుడిగాలిలాగా వచ్చి పడింది ప్రేమ. ఏం ప్రేమ? కొత్త ఆంటీ వచ్చేసరికి సోము ఆంటీని మర్చిపోయావేమిటి? నవ్వుతూ ప్రేమను దగ్గరకు తీసుకున్నాడు రఘు. మైసూర్ శాండిల్వుడ్ పరిమళం, పున్నాగ పూల పరిమళం రెండూ మిళితమయ్యాయి. పోమమ్మయ్య,
అసలు నువ్వు ఇంట్లో ఉండవెప్పుడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు. నేను నిన్న సాయంత్రం కూడా ఆంటీ దగ్గరికి వచ్చి మైసూర్ పాక్ తిని కథ చెప్పించుకొని వచ్చాను తెలుసా అంది ప్రేమ కళ్ళు తిప్పుతూ. అంతే మరి, మైసూర్ పాక్ కోసం వచ్చావన్నమాట. ఈ ఆంటీ నడక్కపోయావా? బాగా చేసి పెడుతుంది నీకు. అబ్బే మామయ్య, ఈ ఆంటీకి ఏమీ రాదు. ఎప్పుడూ పుస్తకాలు దిద్దుకుంటూ లేకపోతే ఏడుస్తూ కూర్చుంటుంది. సోము ఆంటీ అయితే భలే భలే కథలు చెప్తుంది అంది ప్రేమ అమాయకంగా. శ్వేత నవ్వింది. చిన్నప్పుడు నీకు వజ ఎక్కువ పోశారు ప్రేము. అయినా సోము ఆంటీ ఎప్పుడూ మాట్లాడినట్లే ఉండదే. నీకు కథలు ఎప్పుడు చెప్తుంది? అన్నీ అబద్ధాలు అంది పాపతో. అబద్ధం ఏం కాదు, సోము ఆంటీ చెప్పే కథలు భలే బాగుంటాయి. ఆంటీ, నువ్వు ఒక్క కథను చెప్పావా? అసలు నీకు కథలు వస్తాయా అని అడిగింది ప్రేమ. చిరునవ్వుతో వింటున్నాడు రఘు. శ్వేత ముఖంలో మబ్బులు తొంగి చూశాయి. ప్రేమను దగ్గర తీసుకుంది. ప్రేమో, నాకు అమ్మ లేదుగా చిన్నప్పటి నుండి. సోము ఆంటీ లాంటి ఆంటీ కూడా లేదుగా నాకు. మా మామయ్యకు కథలు చెప్పే అలవాట్లేదు, అందుకే నాకు కథలు రావు. మరి ఇప్పుడు నేర్చుకుంటాలే, లేకపోతే సోమేశ్వరి కథలు ఇద్దరం విందాం అంది శ్వేత. శ్వేత తెల్లని కళ్ళు పల్చగా వ్యాపించిన నీటి పొరతో తళతళలాడాయి. శ్వేత గారు, మీరు ప్రేమతో పాటు పసిపిల్లలైపోతున్నారేమిటి? ప్రేమకు బడికి వేళవుతోంది, దానికి జడ అది చూడండి, నేను ఇక వెళ్తున్నానంటూ రఘు వెళ్ళిపోయాడు. ఓదార్చడానికి సిగ్గుపడి రఘు వెళ్ళిపోయినాడన్న సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంది శ్వేతకు. కళ్ళు తుడుచుకొని రా ప్రేము, జడవేస్తానంటూ ప్రేమను పిలిచింది. సోము ఆంటీ, నేను జడలు వేసుకుంటున్నాను. ప్రేమ అరుపు విని శ్వేత వెనుతిరిగి చూసింది. చేతిలో గిన్నెతో సోమేశ్వరి నిలబడి ఉంది. కళ్ళల్లోని చిరునవ్వు చంద్రకిరణంలా చల్లగా మనసును తాకింది. సరిగ్గా దువ్వుకొని జుట్టు, అస్తవ్యస్తంగా కట్టిన చీర, నిరాభరణంగా ఉన్న శరీరము అన్నీ సోమేశ్వరికి తను ఎట్లా కనబడినా లక్ష్యం లేదని స్పష్టం చేస్తూనే ఉంది. చూచేవాళ్ల కళ్ళను వెంటనే ఆకర్షించేటంత ప్రత్యేకత ఏమీ కనబడదామెలో. అయినా శ్వేత కళ్లకు సోమేశ్వరి నిరాభరణ సుందరిగా కనిపించింది. మనస్సులో మమత పొంగుకొచ్చింది. మమతతో పాటు ప్రేమ, కసి, కోపం, దుఃఖం అన్నీ పొంగుకొచ్చాయి కలగా పులగంగా. ఒరిగిపోతున్న శ్వేతను పొదివి పట్టుకొని అక్కడే నేల మీద నెమ్మదిగా పడుకోబెట్టింది సోమేశ్వరి. బిక్కముఖంతో ఏడవటానికి సిద్ధంగా నిలబడి ఉన్న ప్రేమను చూసి, ప్రేమ, నాన్నగారున్నారా అని అడిగింది సోమేశ్వరి. లేరాంటీ, పొద్దున్నే బజార్కి వెళ్ళారు, రఘుమామయ్యను పిలుచుకొస్తా అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండానే పరిగెత్తిపోయింది ప్రేమ. శ్వేత ముఖం మీద నీరు చిలకరించి నెమ్మదిగా కండ్లు తుడిచింది సోమేశ్వరి. శాపగ్రస్త అయిన ఎవరో సుందరి మూర్ఛిత అయ్యి నేల మీద పడి ఉన్నట్లు కనిపించింది శ్వేత సోమేశ్వరి కళ్లకు. కన్నీటి రూపాన పైకి పొంగిన అనురాగాన్ని పైట చెంగుతో తుడుచుకొని శ్వేత నుదుటిని మృదువుగా చుంబించింది. ఏమైంది సోము? శ్వేతగారు పడిపోయారని చెప్తుందే ప్రేమ. 5 నిమిషాల కిందట బాగానే ఉండగా. రఘు ప్రశ్నకు తలెత్తిన సోమేశ్వరికి పొడుగ్గా, టీవీగా, అందంగా, మల్లె పువ్వులాగా తెల్లనైన బట్టలతో, అంతకంటే తెల్లనైన చిరునవ్వుతో మెరిసిపోతున్న యువకుడు అతని చేతిని పట్టుకొని ప్రేమ, అతని వెనుకగా కళావిహీనమైన ముఖంతో నిలబడిన శంకర్రావు కనిపించారు. ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుతో, ఇదేమిటి మురళీ బావా, వచ్చే వారంలో వస్తానని రాశావుగా, అప్పుడే వచ్చేశావే అంది సోమేశ్వరి. రాగరంజితమైన సోమేశ్వరి ముఖంలోకి ప్రేమగా చూసి, రఘు జాబు చూడకుండానే ఇంటి మీదికి మనసిపోయింది, అందుకే పరిగెత్తుకొచ్చాను. శ్వేత అంటే ఈమె అన్నమాట అంటూ ఆ యువకుడు 2 అడుగులు ముందుకు వేసి శ్వేతకు దగ్గరగా వచ్చి ముఖంలోకి చూశాడు. అంత అపురూప సుందరిని అతను ఇంతవరకు చూడనే లేదు. అతని ముఖం చూస్తూనే తెలిసిపోతోంది. విప్పారిన కన్నులతో, మై గాడ్, ఏమి అందం! నూర్జహాన్కైనా ఇంత అందం ఉండి ఉండదు మెచ్చుకోలుగా అన్నాడా యువకుడు. ఏడ్చినట్లుంది. ఒక మూల అమ్మాయి అట్లా పడిపోతే అందం చూస్తూ ఆనందించుతున్నావా? మురళీబావా, కాస్త అటు జరుగు, నాడి బాగానే ఉందే సోము. నీళ్లు చల్లావా? ఇంకా కాసిన చన్నీళ్లు తీసుకురా అని హడావిడి చేస్తూ రఘు చన్నీళ్లు మళ్ళీ శ్వేతముఖంపై చల్లాడు. పద్మం రేకులు విప్పినట్లు కళ్ళు విప్పి చూసింది శ్వేత. శ్వేత దృష్టి కొత్తగా వచ్చిన యువకునిపై వాలింది. మరుక్షణమే తన స్థితి జ్ఞాపకం వచ్చి సిగ్గుపడుతూ లేచి కూర్చుంది. కళ్ళు తిరిగి పడిపోయారన్నమాట. మీ హడావిడి చూస్తే నిజంగా నాకు సిగ్గేస్తోంది అన్నది శ్వేత లేవడానికి ప్రయత్నిస్తూ. జాగ్రత్త జాగ్రత్త అంటూ రఘు, సోమేశ్వరి చెరుకు వైపు పట్టుకున్నారు శ్వేతను. ఏదో చెప్పడానికి నోరు తెరిచి అంతలోనే మూసుకుని గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయాడు శంకర్రావు. మురళీధర్ వైపు చూసి కన్ను కొట్టి కొంటెగా చిరునవ్వు నవ్వాడు రఘు.
జవాబుగా మళ్ళీ కన్ను కొట్టాడు మురళీధర్. కొంటెగా కన్నుగీటుతూ నిలబడిన యువకుని చూస్తూ ఉంటే చేతిలో మురళి, తలపై సికిపించము లేని శ్రీకృష్ణుడు శ్వేత మనసులో మెదిలాడు. మురళీధర్ గారేనా అని అడిగింది శ్వేత రఘును. ఇంగ్లీష్ పద్ధతిలో సో విండ్ సో మీట్ సో విండ్ సో అందామనుకున్నాను. బడుంగున పేరు చెప్పేశారే అన్నాడు రఘు నవ్వుతూ. కూర్చోండి, ఇంకా వారం రోజుల దాకా రారని అనుకున్నాము, త్వరగా వచ్చేశారే అంది శ్వేత. మీ వరుస చూస్తే నేను వారం ముందుగా వచ్చినందుకు కష్టంగా ఉన్నట్లుందే. ఏం చేస్తాం చెప్పండి. నేను లేకుండా మీరు ఎంత పెద్ద నాటకం ఇక్కడ ఆడుతున్నారంటే ఇంకక్కడ ఉండలేకపోయాను. వారం రోజుల లోపులే ఎంత కథ జరిగిపోతుందో అని భయపడి పరిగెత్తుకొచ్చాను. రా రఘు, ఇంటికి వెళ్ళి కాఫీ తాగుదాం, ఆవిడ లేచిందిగా అన్నాడు మురళీధర్. అరే, అప్పుడే పెడతావా? నేను ఇస్తానుండండి కాఫీ అంది శ్వేత. ఆంటీ కాఫీ చేస్తూ మళ్ళీ పడిపోతే ఎట్లా అంది ప్రేమ. నిజమేనండోయ్, బాలవాక్యం బ్రహ్మవాక్యం అన్నారు పెద్దలు. మళ్ళీ మీరు పడిపోతే కష్టం. అదిగాక నాకు ఆకలిగా ఉంది, కాఫీ మాత్రమే చాలదు, మేత కూడా పడాలి. ప్రేమో, నువ్వు కూడా రా. సోము, వస్తావా? ఇంకాసేపు ఇక్కడే ఉంటావా అని అడిగాడు మురళి. నువ్వు పదబావా, మీ వెనకే వస్తాను అంది సోమేశ్వరి. నా అడుగులోని అడుగు వేసి నడుస్తూ రావాలి సుమా నవ్వుతూ అని కదిలాడు మురళి. ప్రేము రఘు కూడా వెళ్ళిపోయారు. ఇంతకు ముందెప్పుడైనా ఇట్లా పడిపోయారా? ఇదే మొదటిసారా అని అడిగింది సోమేశ్వరి. ఎంతైనా డాక్టర్ చెల్లెలివి, అంటే సెమీ డాక్టర్ అన్నమాట. రఘు అడగని ప్రశ్న అడిగావు. ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి కూడా కావచ్చు. నా మనసు ఇంత బలహీనంగా ఉందంటే నాకే సిగ్గుగా ఉంది అంది శ్వేత సిగ్గుపడుతూ. ఒక్క క్షణం సిగ్గుతో ముగ్ధ మోహనంగా ఉన్న ముఖాన్ని తదేకంగా చూసింది సోమేశ్వరి. మరుక్షణమే చూపు మరల్చుకొని ఇంక వెళ్తాను అంది. ఒక్క మాట సోమేశ్వరి, ఎప్పుడూ ఇంత గంభీరంగానే ఉంటావెందుకు? సోమేశ్వరి చెయ్యి పట్టుకొని అడిగింది శ్వేత. చెప్పలేని ఆవేదన ఉందా గొంతులో. శ్వేత కళ్ళలోకి ఒకసారి చూసి, అది నా స్వభావం, అంతకంటే ఏం చెప్పను అంది చిరునవ్వుతో చెయ్యి విడిపించుకుంటూ. నీతో మాట్లాడాలని పిలుచుకొని వచ్చాను మురళి. ఊరి బయటగా ఉన్న తోటలో అడుగుపెడుతూ అన్నాడు శంకర్రావు మురళితో. తోట మధ్యగా 4 మామిడి చెట్లున్నాయి. ఆ చెట్ల కింద రాతి అరుగులు 4 ఉన్నాయి. అరుగుల మీద అక్కడక్కడ పిట్టల రెట్టలు పడున్నాయి. చేతి రుమాలతో వాటిని దులిపి కూర్చున్నారిద్దరూ. తోట నానాజాతి సమితికి ప్రతినిధిగా ఉంది. నిమ్మ, నారింజ, అరటి, సపోటా, జామ చెట్లు ఒక తీరు తెన్ను లేకుండా నాటబడి ఉన్నాయి. అదే విధంగానే పూల మొక్కలు ఎక్కడంటే అక్కడ నాటబడి ఉన్నాయి. పచ్చ కనకాంబరం, ఎర్ర కనకాంబరం, రకరకాల గులాబీలు, బెంగళూరు మల్లె, జాజి, మందార, పారిజాతం, గన్నేరు, మాలతి, ఒకటేమిటి రకరకాల మొక్కలు ఏపుగా గుబురుగా పెరిగి ఉన్నాయి. తోటలాగా కనబడకుండా అడవిలాగా కనపడుతున్నది. ఈ తీరు తెన్ను లేని తోటను, అక్కడ పెరుగుతున్న రకరకాల పిట్టలను ముచ్చటగా చూస్తూ కూర్చుండిపోయాడు మురళి. తోట మధ్యగా పెద్ద బావి ఉంది. దానికి ఇంజన్ అమర్చబడి ఉంది. బావికి కాస్త దూరాన ఒక చిన్న అరుగు, శ్రీ వెంకటేశ్వరుని విగ్రహము ఉన్నాయి. అరుగుకు 4 వైపులా స్తంభాలు, స్తంభాలపైన గోపురంలాగా పైకప్పు అమర్చబడి ఉన్నవి. ఎటు కూర్చుని చూసినా వెంకటేశ్వరుని విగ్రహం కనబడుతుంది. స్వామి మెడలో ఉన్న పారిజాతమాల, జాజిమాల వాడి ఉన్నాయి. కనకాంబరాల మాల మాత్రం చక్కగా రంగులీనుతూ ఉంది. ఇవన్నీ తన్మయంగా చూస్తూ, ఈ శ్వేత పుష్పాలు మహా సుకుమారం, కాస్తకే నలిగిపోతాయి అన్నాడు మురళి, శ్వేత గురించి మాట్లాడటానికే నిన్నిక్కడికి తీసుకొని వచ్చానన్నాడు శంకర్రావు. మురళి చేతిలో ఫారెన్ నుండి తెచ్చిన బుల్లి రేడియో ఉంది. రేడియో నుండి పాశ్చాత్య సంగీతం వినిపిస్తోంది. ఈ తోటను బాగు చెయ్యాలి మామయ్య, ఇంకా రకరకాల పూల చెట్లు వెయ్యాలి. వచ్చే నెలలో ఢిల్లీ వెళ్ళాలి నేను. అక్కడి నుండి పూల విత్తనాలు తెస్తా. నా తోటను ఇంకా బాగు చేసుకుంటాను. ఫారిన్లో ఉన్నా నాకు ఈ తోటే జ్ఞాపకం వచ్చేది అన్నాడు మురళి తన్మయంగా. నేను చెప్పిన మాట అసలు చెవిన పడిందా లేదా? తోట సంగతి మళ్ళీ ఆలోచించదు గాని అన్నాడు శంకర్రావు కాస్త విసుగుతో. అప్పటికి ఈ లోకంలోకి వచ్చి ఏమిటి మామయ్య, ఏమంటున్నావు అని అడిగాడు మురళి. అదే, ఆ పిల్ల శ్వేత సంగతి నీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. ముక్కు మొహం తెలియని ఆవిడని గురించి మనం మాట్లాడేది ఏమిటి మామయ్య? ఆవిడకు మనకు సంబంధం ఏమిటి అన్నాడు మురళి ఆశ్చర్యంగా. ముక్కు మొహం తెలియకపోవడం ఏమిటి? ఆ పిల్ల నా స్నేహితుడి మేనకోడలు. దురదృష్టవశాత్తు వాడు చనిపోయాడు. ఆ పిల్లకి వెనక ముందు ఎవరూ లేరట.
గుండె పగిలి కూర్చున్నది బిడ్డ. పిల్లను చూస్తే అంత ఆరోగ్యంగా కనపడటం లేదు. నిజమే, పాపం బలహీనంగానే కనబడిందావిడ. అయినా మనమేం చేయగలం? ఎంత స్నేహితుడి మేనకోడలైనా పరాయి పిల్ల కదా, జాలి పడటం తప్ప వేరే మనమేం చేయగలం? మాట మధ్యలోనే అన్నాడు మురళి. అదేమిటి మురళి, జాలి పడటం తప్ప వేరే ఏం చెయ్యలేము? ఆ పిల్లనే సర్వము నేనే అయి సహాయం చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు శంకర్రావు ఆవేదనతో. మామయ్య, భలే రొమాంటిక్గా ఉన్నాయి నీ మాటలు. ఆ అమ్మాయికి నువ్వే అవుతావా? అమ్మాయికి సర్వము భర్త అని అంటారు అంటే శ్వేతగారిని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? వండర్ఫుల్ ఐడియా. ఈ వయసులో పుట్టవలసిన కోరికగానే కనబడుతున్నది. వయస్సు ముందుకు పరిగెత్తుతూ ఉంటే మనస్సు వెనుకకు పరిగెత్తుతుందట. అట్లా ఉంది నీ కథ. పక్కపక్క నవ్వుతూ అన్నాడు మురళి. చీ, అప్రాచ్యపు మాటలు మాట్లాడకు. ఆ పిల్ల నా కూతురు అన్నాడు శంకర్రావు ఆవేశంగా. అరే, నీ కూతురా? మరి ఇంతదాకా చెప్పావు కావేం? ఇంతవరకు సోము ఒక్కతే నీకు కూతురు అనుకుంటున్నాం. ఈవిడ నీ కూతురేనన్నమాట. ఈవిడొక్కతేనా, ఇంకా ఉన్నారా? అన్నట్లు కొడుకులు కూడా ఉన్నారేమిటి నీకు? రఘు కాక, ఈ శ్వేతకారు అదేదో సినిమాలో చూసినట్లు చిన్నప్పుడు తప్పిపోయిందేమిటి? ఎట్లా కనుక్కున్నావు నీ కూతురని? పుట్టుమచ్చల శాస్త్రం తిరగేశావేమిటి? ఏమైతేనేం కానీ భలే చక్కని కూతుర్ని సంపాదించావులే మామయ్య. సాక్షాత్తు క్వీన్ నూర్జహాన్ అనుకో. అవును, నీ ముఖానికి ఆవిడ ముఖానికి ఎక్కడా పోలికందటం లేదే. నాకంత బాగా గుర్తులేదు కానీ మామయ్య, అత్తయ్య అంత పెద్ద అందగత్తె అన్నమాట. కంగ్రాచ్యులేషన్స్ నవ్వుతూ అన్నాడు మురళి. దృష్టి మాత్రం శంకర్రావు ముఖం మీద ఉంచి మాట్లాడాడు. కొద్దిగా కలవరపడ్డాడు శంకర్రావు. అంత తొందరపడి మాట్లాడడమేనా? ఫారిన్ వెళ్ళొచ్చినా మన బుద్ధులు మారని లేదు అన్నాడు శంకర్రావు కోపంగా. ఫారిన్ వెళ్ళి రాగానే బుర్రలు కాస్త తిరుగుతాయా ఏమిటి మామయ్య? పుర్రెలో పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదట. నీకు మాత్రం తెలియదు. ఆ పైన నా నోటి సంగతి నీకు తెలియదా? అయ్యో, మర్చిపోయావే. నీకు ఇంట్లో వాళ్ళ సమాచారాలు విచారించేటంత తీరుబాటు ఎక్కడిది? ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించడానికే కంకణం కట్టుకొని తిరిగే పెద్ద మనిషివి. మా సంగతి నీకెట్లా తెలుస్తుందిలే మామయ్య అన్నాడు మురళి వెటకారంగా. ఉవ్వెత్తుగా వచ్చిన కోపాన్ని దిగమింగుకొని శాంతంగా, ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకురా మురళి? డొంకతిరుగుడు మాటలు మాని సూటిగా వ్యవహారానికి వద్దాం. మురళి, నువ్వు శ్వేతను పెళ్లి చేసుకోవాలని నా కోరిక. కాదనకు. పెద్దవాడిని అడగక ఇవాళ ఈ ఒక్క కోరిక నిన్ను అడిగాను. కాదనకు. తీర్చడం నీ బాధ్యతరా అన్నాడు శంకర్రావు. నిర్ఘాంతపోయాడు మురళి. కాసేపటికి తేరుకొని, చూడు మామయ్య, ఎన్నో రకాల నీచులను చూశాను కానీ కన్న కూతురికే ద్రోహం తలపెట్టేటంత నీచుడిని మాత్రం ఇంతవరకు చూడలేదు. ఇవాల్టితో ఆ కొరత తీరిపోయింది. అసలు నీకు ఈ బుద్ధి ఎట్లా పుట్టింది? సోము నా భార్య అని చిన్ననాటి నుండి అనుకున్న మాట కదా. ఇవాళ ఎవరో ముక్కు మొహం తెలియని పిల్ల కోసం కూతురు గొంతే కోయడానికి సిద్ధపడుతున్నావా? చిచి అన్నాడు. ఆ గొంతులో ఉన్న తిరస్కారానికి ఇంకొకడైతే సిగ్గుపడేవాడే కానీ శంకర్రావు మాత్రం చలించలేదు. నువ్వేమంటున్నా పడటానికి సిద్ధపడే వచ్చాన్రా. మురళి, సోమేశ్వరికి శ్వేతకు సంబంధమేమిట్రా? నక్కకు నాగలోకానికి పోలికెక్కడా? రూపంలో ఏమన్నా పోలికుందా ఇద్దరికీ? కళ్ళు మూసుకుని శ్వేతను చేసుకోవచ్చు. నా మాట వినరా మురళి? ప్రాధేయపడుతూ అడిగాడు శంకర్రావు. కరెక్ట్గా అన్నావు మామయ్య. కళ్ళు మూసుకునే చేసుకోవాలి ఆవిడను. బిడ్డలను గమనించే అలవాటు లేక నువ్వు చూసి ఉండవు కానీ రఘుకు ఆవిడంటే ఎంత ఇష్టమో నీకు తెలియదు. ఆవిడ అంతే. రఘువుని చూస్తేనే చాలు ఆవిడ కళ్ళు మెరిసిపోతాయి. ఇది చూసి కూడా నేను శ్వేతను చేసుకుంటానా? నాకు అంత మాత్రం సంస్కారం లేదా? నిర్లక్ష్యం, తిరస్కారం నిండిన గొంతుతో అన్నాడు మురళి. అందుకే కదరా శ్వేతను నువ్వే చేసుకోమని బతిమాలడం. రఘు కులమేమిటి, ఆ పిల్ల కులమేమిటి? రఘు ఆ పిల్లను చేసుకోవటానికి వీల్లేదు అంటే నా ఊపిరి ఉండగా ఈ పెళ్లి జరగకూడదు. భగవంతుడా రక్షించు నన్ను. ఉద్రేకంగా శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం వైపు చేతులు జోడించి ఆక్రోశించాడు శంకర్రావు. భలే మామయ్య, వయసు పెరిగిన కొద్దీ బుద్ధి తరుగుతున్నట్లుంది నీకు. నీ కొడుకుదే కులం, నాదే కులం. నీ కొడుకు పెళ్లి సంగతి వచ్చేసరికి కులం ప్రస్తావన ఎత్తుతావా? నీ మేనల్లుడినే నేను. నా కులం వేరైందేమిటి? నీ కొడుకుకు పనికిరాని కులం నాకెట్లా పనికొస్తుందనుకున్నావు? కులవత విచక్షణ లేకుండా నీ స్టూడెంట్లలో ఎవడికి ఏ కాస్త తలనొప్పి వచ్చినా పరిగెత్తుకొని పోయి సేవలు చేస్తావు అని ఈ ఊరి జనమంతా విరగబడి నిన్ను మెచ్చుకుంటారే. అట్లాంటిది నీకే కులం పట్టింపు ఉంటే ఛాందసురాలు మా అమ్మ సంగతి ఏమిటి మరి? హేళనగా అన్నాడు మురళి.
అబ్బాయి మురళి, మీ అమ్మ సంగతి నీకన్నా నాకు బాగా తెలుసు. కాముడు నువ్వు అనుకున్నట్లు ఛాందసురాలు కాదు, మనందరికన్నా విశాలమైన దృక్పథం కలది. శ్వేత తన కోడలవుతే మీ అమ్మ ఎంతో సంతోషపడుతుంది. ఏనాడు నిన్ను ఏమీ కోరలేదు. ఈ ఒక్క కోరికను మన్నించు. బతికినంతకాలం నీకు కృతజ్ఞత చెప్పుకుంటాను, జాలిగా అర్థించాడు శంకర్రావు. ఈ సంగతి చెప్పటానికన్నమాట ఈ తోటకు పిలుచుకొని వచ్చింది. ఇట్రా మామయ్య అంటూ మురళి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం వైపుకు దారితీశాడు. ఎందుకో తెలియక శంకర్రావు అయోమయంగా మురళిని అనుసరించాడు. ఎన్ని దేశాలు తిరిగినా నాకు శ్రీ వెంకటేశ్వరుడే ఆరాధ్య దైవం. ఆ స్వామి పాదాల సాక్షిగా నేను సోముకు అన్యాయం చెయ్యను. రూపాన్ని చూసి భ్రమసి చంచల బుద్ధి కాదు, మనస్సును చూసి ప్రేమించే స్థిర బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను స్థిరంగా అన్నాడు మురళి. అంటే శ్వేత మనసు మంచిది కాదనా? ఛే, ఇంక నీతో మాట్లాడటం అనవసరం అంటూ గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయాడు శంకర్రావు. శంకర్రావు వెళ్ళిపోయిన తర్వాత తోటంతా కలియజూశాడు మురళి. మల్లె చెట్టు నిండా వేల మొగ్గలు నక్షత్రాల్లాగా కనిపించాయి. సన్నగా ఏదో పాడుకుంటూ మల్లె మొగ్గలు కొన్ని కోసి జేబులో వేసుకున్నాడు. మళ్ళీ తోటంతా కలియ తిరిగాడు. ఎర్ర గులాబీ మొక్కకు 3 గులాబీలు ముచ్చటగా కనిపించాయి. 2 పూలు తీసి వెంకటేశ్వరుని పాదాల దగ్గరుంచి నమస్కరించి వెళ్ళిపోయాడు మురళి. శ్వేత ఇంటికి వెళ్ళేసరికి అంత బాగా చీకటి పడలేదు. శ్వేత కాఫీ కాస్తూ సోమేశ్వరితోనూ ప్రేమతోనూ ఏదో చెబుతోంది. పొద్దుటేను అట్లా పడిపోయాను, ఇప్పుడేమో స్టవ్ దగ్గర కూర్చొని కాఫీ కాస్తున్నారా? భలేవారే సోము, నువ్వన్న చెప్పక్కర్లేదు. ఏం ప్రేమ, శ్వేతగారు వచ్చినప్పటి నుండి నీ చదువు బర్రెగుంజ నుండి దూడగుంజ దాకా పోతున్నట్లుందే. అన్నీ సున్నాలే వచ్చాయటగా. దాచుకో, పెద్దదానివైపోయిన తర్వాత కూర వండుకుందు కానీ. రఘు ఇంకా రాలేదా? అన్ని మాటలు గబగబా మాట్లాడతాడు మురళి. శ్వేత మనోహరంగా నవ్వింది. ప్రేమ మాత్రం మూతి ముడిచి, ఏంటి మామయ్య, నాకు సున్నాలు వచ్చాయని ఎవరు చెప్పారేమిటి? నాకు అన్నింట్లో ఫస్ట్ మార్కులు వచ్చాయి తెలుసా? సీతత్త చదువు భలే బాగా చెబుతుంది. నేను పెద్దదనైన తర్వాత అమెరికా వెళ్తానులే అని మా నాన్న చెప్పారు అంది. ఎంత చదువు చదివావు ప్రేము నువ్వు? అమెరికా వెడితే నీ వెంట నేను వస్తానే, నీకు తోడుగా ఉండి అన్నం వండి పెడతాను, నాకు టికెట్ కొనవు అన్నాడు మురళి బతిమాలుతూ. పో మామయ్య, నీకు బోలెడు డబ్బుందిగా, అది పెట్టి నువ్వే కొనుక్కో, నేనేం కొనను. రఘు మామయ్యకు కొంటాను ముద్దుగా కొప్పడింది ప్రేమ. అవునులే, నేను తెచ్చిన బొమ్మలు మాత్రం తీసుకోవచ్చేం, టికెట్ మాత్రం కొనవా? నువ్వు కొనకపోతే నాకేం భయమా? ఇదిగో చూడు, వచ్చే సంవత్సరం నేను చంద్రమండలానికి అంటే చందమామ దగ్గరికి పోతున్నాను. చక్కగా చందమామ మీద ఆడుకుని కాఫీ టిఫిన్ తీసుకుని అక్కడ బోల్డ్ బంగారం ఉందట, కాస్త బంగారం మీ సోమత్త కోసం తీసుకుని మర్నాడు తిరిగొస్తా అంటూ మురళి జేబులో నుండి టికెట్ తీసి చూపించాడు ప్రేమకు. పక్కపక్క నవ్వింది శ్వేత, చిరునవ్వు నవ్వింది సోమేశ్వరి. ప్రేమ మాత్రం ఇవేమీ గమనించకుండా, మామయ్య నిజంగా చందమామ దగ్గరికి పోతున్నావా? నేను వస్తా మామయ్య, ప్లీజ్, నేను వచ్చి కొంచెం బంగారు తెచ్చుకుంటాను, నెక్లెస్ చేయించుకోవాలి ప్లీజ్. సోము ఆంటీ నువ్వు చెప్పవా అంటూ బతిమాలింది. ఆంటీ పూంటీ అనకుండా ఇందాక అనలేదు సీతత్త అని, అట్లా అత్త అని పిలు, అప్పుడు నిన్ను కూడా పిలుచుకొని పోతాను అన్నాడు మురళి ప్రేమతో. సరేలే మరి అలవాటైపోయిందిగా అంది గునుస్తూ ప్రేమ. శ్వేత గ్లాసులో కాఫీ పోసి మురళికిచ్చింది. ఆశ్చర్యంగా చూసి, ఇప్పుడు గంట ఎంతైందనుకున్నారు? కాఫీ వేళ ఇది, భోజనం చేయవలసిన టైం కదా. ఇట్లా కాఫీ వేళాపాళ లేకుండా తాగే కళ్ళు తిరిగి పడిపోవడం నేర్చుకున్నారు మీరు, తాగుబోతన్నమాట అన్నాడు మురళి శ్వేతతో. చిరునవ్వుతో శ్వేత, నిజంగా నేను తాగుబోతునే, రోజుకు కనీసం 5-6 మార్లన్నా కాఫీ తాగుతాను. ఈ మాత్రానికే కళ్ళు తిరిగి పడిపోతారా? తాగండి, మరేం పర్వాలేదు అంది. ఒక్క గుక్క తాగి, అబ్బే హోప్లెస్, ఇది కాఫీనా? చూర్నీళ్ళు. ఇట్లాంటి కాఫీ రోజుకు 30 సార్లు తాగినా ఏం కాదు. నా సలహా విని శుభ్రంగా టీ తాగండి. కాఫీ కంటే టీ మేలని పుస్తకాలు ఘోషిస్తూ ఉంటే మీరెప్పుడు విన్నట్లు లేదే అన్నాడు మురళి. సీతత్తకు ఏమీ కాదు మామయ్య, సోము ఆంటీ అయితే ఎంతో బాగా చేస్తుంది కదా అంది ప్రేమ. అమ్మో, మీరిద్దరూ మనిషిని ఎంత బాగా ఉబ్బేస్తారు అంది శ్వేత నవ్వుతూ. మరే, మా ఇద్దరి గొప్పతనాన్ని ఇప్పటికైనా గుర్తించారు. ప్రేమ సీతత్త కాదు శ్వేతత్త. నోరు సరిగ్గా తిరగదా నీకు? ఏది అను
శ్వేత శ్వేత, ఆహా ఇంకా సరిగ్గా రాలేదు అను. ఏమిటో ఈ మురళీబావా, శ్వేతగారి నామావళి జపించుతున్నావు ఏం కదా? ఏం సోము, నువ్వు ఇక్కడే ఉన్నావా? రఘు మాటలు విని తిరిగి చూశాడు మురళి. నవ్వుతూ ఉన్న రఘు ముఖంలో కొద్దిగా దిగులు కనబడింది మురళికి. నామావళి కాదు రఘు, ఈ ప్రేమకు నోరు తిరగక శ్వేతగారిని సీత అంటుంటే వినలేక సరిగ్గా నేర్పిస్తున్నాను. ఆవిడ పంతులమ్మ పనిచేస్తూ ఉన్న ఈ పిల్లను దిద్దలేదు మరి. ఆకలవుతున్నది, వస్తా శ్వేతగారు. సోము పద. కాఫీ గ్లాస్ కింద పెట్టడానికి వంగుతూ అన్నాడు మురళి. జేబులో నుంచి మల్లెలు కొన్ని కింద పడ్డాయి. అరెరే, మల్లెపూలు మామయ్య, తోటలోకి వెళ్ళావా? నన్ను పిలుచుకొని పోలేదేం? మల్లెపూలు నాకు ఇవ్వు మామయ్య అంది ప్రేమ. కింద పడిన మల్లెలు చూసేటప్పటికి జేబులోని మల్లెపూల సంగతి గుర్తుకొచ్చింది మురళికి. మల్లెలు తీసి 3 భాగాలు చేసి కొన్ని శ్వేతకు కొన్ని ప్రేమకు ఇచ్చి మిగిలినవి సోమేశ్వరి చేతిలో పోశాడు. ప్రేమ, రేపు తోటకంతా పోదాం. రఘు, నేను ఇంటికి వెడుతున్నానంటూ 2 అడుగులు ముందుకు వేశాడు మురళి. అన్నం నీకు అత్త పెడుతుందిలే బావా, నాకు శ్వేతగారితోటి సోముతోటి మాట్లాడవలసిన పనుంది. ప్రేమ, నువ్వు పోయి చదువుకో. నాన్నగారు చూడటం లేదని బొత్తిగా చదువు మానుకున్నావు. మురళి మామయ్యతో పాటు నువ్వు ఇంటికి పోయి చదువుకో అన్నాడు రఘు. రఘు మాటలకి మూతి ముడిచి, పో మామయ్య, నేను చదువుకోవటం లేదు. నువ్వు మహా చూసావులే, నేను చక్కగా ఫస్ట్ క్లాస్ వచ్చాను. నువ్వు వచ్చావేమిటి? అసలు నీతో మాట్లాడకూడదు అంది ప్రేమ. ముందుకు అడుగు వేస్తున్న మురళి కూడా నవ్వుతూ, ప్రేమ, నువ్వు స్కూల్కి ఫస్ట్ అవుతే నేను దేశం మొత్తంలోనే ఫస్ట్ వచ్చాను తెలుసా? నా దగ్గర గొప్పలు పోకు. రఘుమామ కూడా ఫస్టే. ఎందులోననుకున్నావు? 1 భోజనంలో, 2 నాటకాలు ఆడడంలో అంటూ వెళ్ళిపోయాడు. చూసావా సోము బావ వరుస? వచ్చినప్పటి నుండి ఆకలిని గోల చేశాడా? పైగా భోజనంలో నేను ఫస్ట్ అట ఫిర్యాదు చేశాడు రఘు. సోమేశ్వరి కూడా చిరునవ్వుతో, ఇప్పుడే వస్తా రఘు, బావకేం కావాలో చూసొస్తా అని ప్రేమ చేతిని పట్టుకుని వెళ్ళిపోయింది. చూసారా, పెళ్లి కాకముందే ఎంత పతిభక్తో, ఇప్పుడే ఇంత పతిభక్తి ఉంటే పెళ్ళైన తర్వాత ఇంకెంత ఉంటుందంటారు అన్నాడు రఘు శ్వేతతో. ఏముండదు, ఇది కొత్త మోజు అంతే. అసలు సోమేశ్వరికి ఇట్లాంటి మోజులు లేవు. నిజం చెప్పాలంటే సోమేశ్వరి ఇప్పుడు వెళ్ళింది ప్రేమకు అన్నం పెట్టడానికి కానీ మురళి గారికి కాదు. రఘు, మురళి గారు చాలా తమాషాగా సరదాగా మాట్లాడుతూ ఉంటారు కదూ. నిజంగా సోమేశ్వరి చాలా అదృష్టవంతురాలు. ఆ అమ్మాయిని ఎల్లవేళలా నవ్వుల మధ్య పువ్వుల మధ్య ఉంచుతాడు అంది శ్వేత అనురాగంతో. ఎందుకో రఘు మనసులో కొద్దిగా దిగులు పడ్డాడు. శ్వేత గారు, మీరు రేపు బడికి వెళ్ళకండి. సెలవు చీటీ రాసి నా చేతికి ఇవ్వండి. అసలు ఇల్లు కదిలి బయటికి వెళ్ళకండి. నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్లు అన్నాడు రఘు. ఆశ్చర్యపడింది శ్వేత. ఇప్పటికే ఎక్కువగా సెలవులు పెట్టాను. మా హెడ్ మిస్ట్రెస్ గారికి ఇప్పటికే నా మీద కాస్త దురభిప్రాయం ఏర్పడినట్లుంది. ఈ పరిస్థితిలో నేను అనవసరంగా సెలవు పెట్టడం భావ్యం కాదు. నాకు ప్రస్తుతం ఈ ఉద్యోగం ఒక్కటే శ్రీరామ రక్ష అని మీకందరికీ తెలుసు. ఇది కాస్త పోయిందంటే నాకు గతేమిటి? కాబట్టి సెలవు పెట్టను అంది శ్వేత. ఈ ఉద్యోగమే నాకు శ్రీరామ రక్ష అన్నమాట రఘు మనసులో ముళ్ళులాగా గుచ్చుకుంది. నా మాట వినండి శ్వేత గారు, రేపు మాత్రం బడికి వెళ్ళకండి. అసలు బయటికే రాకండి. నేనెందుకు ఇంతగా చెప్తున్నానో తర్వాత తెలుస్తుంది మీకు. మీ సుఖం కోరేవాడినని మీకు తెలుసుగా అన్నాడు రఘు బతిమాలుతూ. నా సుఖం కోరేవాడికి కాకపోతే నాతో సహకరిస్తావా? నువ్వొక్కడివే కాదు, సోమేశ్వరి, మురళి గారు, కాముడత్త గారు, వీరంతా నా కాప్తులు. కనుకనే ఈ ప్రపంచంలో నేను ఒంటరిని అన్న భావన నాకింకా రాలేదు. శ్వేత పద్మ లాంటి కళ్ళల్లో నీళ్లు నిండగా అంది శ్వేత. అదిగో అట్లా కన్నీరు పెట్టుకోకండి. మానసికంగా ఏమాత్రం దెబ్బ తగిలినా ఓర్చుకోలేని స్థితికొచ్చారు మీరు. మిమ్మల్ని చూసి మొదట చాలా గట్టివారని అనుకున్నాను, కానీ నిజంగా శారీరకంగా మానసికంగా కూడా చాలా బలహీనంగా ఉన్నారు రఘు నవ్వుతూ అన్నాడు. ఏదో ఆలోచనలో ఉండిపోయింది శ్వేత. రఘు మాటల్ని విన్నట్లు లేదు. సెలవు చీటీ రాసివ్వండి, నేనే వెళ్ళిస్తాను. ఆలోచించగా నా ఉద్యోగం ఏదో 3 నాళ్ల ముచ్చట అయ్యేటట్లుంది తనలో తాను అనుకుంటున్నట్లు మాట్లాడింది శ్వేత. మహా మనుషులే శాశ్వతం కాదు, వెధవ ఉద్యోగాలెంతలేండి అన్నాడతను. శ్వేత నుండి సెలవు చీటీ తీసుకుని, సోము మీకు అన్నం తెస్తుంది, తిని బాగా రెస్ట్ తీసుకోండి అంటూ వెళ్ళిపోయాడు రఘు. హెడ్ మిస్ట్రెస్ సుబ్బరాఘవమ్మ శ్వేత లీవ్ లెటర్ చూడగానే మండిపడింది. చూడు బాబు, మీ నాన్నగారు కూడా ప్రిన్సిపల్ కదా, ఇట్లాగే స్టాఫ్ మెంబరు, అందులోనూ కొత్తగా చేరిన వాడు నిన్న చేరి వాళ్ళ వరుసగా లీవులు పెడితే ఊరుకుంటారటనా? అబ్బే, ఏ విధాన చూసినా ఈవిడ వరుసేమీ బాగుండలేదు, లీవ్ ఇవ్వటానికి వీలే ఉండదు అని
లీవ్ లెటర్ చించేసింది. మేడం, ఆవిడ మానసికంగా చాలా బలహీనంగా ఉంది. మాటిమాటికి కళ్ళు తిరిగి పడిపోతున్నది. కొంచెం రెస్ట్ కావాలండి ఆవిడకు. పాపం వాళ్ళ మామ చనిపోవడంతో ఆవిడ మనస్సుకు పెద్ద దెబ్బ తగిలిందండి. పెద్దవారు మీరే అర్థం చేసుకోవాలి అన్నాడు గొంతులో సానుభూతి వ్యక్తం చేస్తూ. మరే లోకంలో మరెవరికీ మనసు లేదు. ఉన్న దెబ్బ తాకలేదు. ఈ భూప్రపంచంలో ఈ శ్వేతగారికొక్కరికే మనసంటూ ఉంది. అందున దానికి పాపం మాటిమాటికి దెబ్బ తగులుతున్నది అంది కోపంగా హెడ్ మిస్ట్రెస్. మీ శ్వేత అని ఆవిడ ఒత్తి పలకడం అతను గమనించకపోలేదు. మా శ్వేతగారికే గాక అందరికీ మనస్సంటూ ఉంటుందండి. మనిషి అన్న తర్వాత మనసు లేకుండా ఎక్కడికి పోతుంది? అందుకనేగా మనసున్న మనిషిగా వ్యవహరించమని మిమ్మల్ని వేడుకుంటున్నది అన్నాడు రఘు చిరునవ్వుతో. మా శ్వేత అని అతను కూడా ఒత్తి పలకడం చూసి హెడ్ మిస్ట్రెస్కు ఒళ్ళి మండింది. ఏమిటండి మీ మాటలు? శ్వేతకు సెలవిస్తే నాకు మనసున్నదన్నమాట, లేకపోతే లేదన్నమాట. బాగానే ఉంది. ఈ విషయం గురించి స్కూలు కమిటీ ప్రెసిడెంట్కు చెప్పవలసి ఉంటుంది. ఆవిడకు రావటానికి బొత్తిగా వీలు కాకపోతే బహుశా జీతం నష్టం మీద ఇవ్వవలసి ఉంటుంది. అయినా టెంపరీ టీచరు ఇట్లా చెయ్యడం ఏమీ బాగాలేదు. క్లాసులు దెబ్బతినవు. చేరింది మొదలు సెలవు పెట్టడమేనాయే. పాఠాలేం జరిగేడుస్తాయి? ఇంతకంటే శుభ్రంగా రిజైన్ చేస్తే మేలు అంది హెడ్ మిస్ట్రెస్ ఉక్రోషంగా. ఉద్యోగాలు చేసేవాళ్లంతా పొట్టకూటికి లేక చేసేవాళ్లే కదండి. సరదాగా ఉద్యోగాలు చెయ్యరుగా. రిజైన్ చేయడం అంత తేలిక? తప్పనిసరి అవుతే అంతే జరుగుతుందిలేండి. మీరు పెద్దవారు, అనుభవం ఉన్నవారు, ఇటువంటివి ఎన్నో చూసుంటారు. కొంచెం సర్దుకుపోతే సరి. ఒకరోజు జీతం పోతే పోయిందిలేండి. జీతం కంటే జీవితం ఎక్కువ. నేను కూడా వెళ్ళి ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాను అన్నాడు రఘు నెమ్మదిగా. ఏమిటండి ఇంత ఇంట్రెస్ట్ ఆవిడ మీద? మాకు ఏవో పుకార్లు వినబడుతున్నాయిలేండి. కాస్త ఎర్రగా బుర్రగా ఉన్న ఆడదాన్ని చూస్తే చాలు మతులు పోగొట్టుకుంటున్నారు ఈ కాలపు మగపిల్లలు. లేకపోతే ముక్కు మొహం తెలియని ఆడపిల్లని గురించి రికమెండేషన్లు. ఆవిడేం బుజ్జిపాపాయా? ఇట్లా మగవాళ్లతో లీవులు పంపడమేమిటి? పెద్దవారు మీ నాన్నగారితోనే మాట్లాడతారు. ఇట్లా విచ్చలవిడి వ్యవహారాలు ఈ స్కూల్లో పనికిరావు. మీరు వెళ్ళొచ్చు ఆఫీస్ ఫైల్లో తలదూర్చి అన్నది హెడ్ మిస్ట్రెస్. ఇంతకు సెలవు గ్రాంట్ చేసినట్లా లేనట్లా? రఘు గొంతులో కాస్త విసుగు కనపడింది. ఆ సంగతి స్కూల్కి వచ్చాక ఆవిడకే చెబుతానులేండి తలెత్తకుండానే జవాబిచ్చింది హెడ్ మిస్ట్రెస్. కథ కొనసాగుతుంది.